గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 20వ అధ్యాయం 37, 38 వచనాలు ధ్యానించుకుందాం. పొదను గూర్చిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించాను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చాను. చదవబడిన వాక్యంలో మనం చూస్తే మోషేతో దేవుడు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే విధానం ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరు ప్రభువా మీరు అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట దేవుడు ఉపయోగించారు. ఇక్కడ ఈ సందర్భంలోనే కాదు, ఇంచుమించు మోర్ దెన్ 10 times చాలాసార్లు బైబిల్లో హూ ఆర్ యు, అయా మీరెవరు అంటే, నేను మీ పితరులైనటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట చాలాసార్లు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ఏంటి దేవుడు నేను యెహోవాను అని చెప్పడం మానేసి, నేను పలానా మనిషి యొక్క దేవుడను అని చెప్పుకోవడం వల్ల దేవునికి వచ్చే సంతోషం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వారి యొక్క పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చాలా దీవెనకరమైన వారు, ఫలించిన వారు, వారి యొక్క ఆశీర్వాదాలు మేము అనుభవిస్తున్నామని వీరు ఏమైతే భావిస్తున్నారో ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కలిగిన వారికి దేవుడను అని చెప్పుకోవడానికి దేవుడు ఏమాత్రము కూడా వెనుకాడలేదు. ఎందుకంటే దేవుడు తన పిల్లల పేరు చెప్పుకొని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుంటా, నీ తండ్రిగా నీ దేవునిగా నన్ను నేను పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ఎంత ఫేత్ఫుల్ దేవుడు అని చెప్పడానికి, ఇతరులందరూ కూడా తెలుసుకోవడానికి మన జీవితాలే ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఒకవేళ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితంలో ఎంత గొప్పగా ఫలించినా చివరికి వారు శాపగ్రస్తంగా నాశనం అయిపోయిన స్థితిలో ఉంటే వారి జీవితం ద్వారా దేవునికి మహిమ వెళ్ళదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూడండి, వారు ఏ స్థితి నుండి ఎంత ఉన్నత స్థితికి ఎదిగారో, ఆ తర్వాత చనిపోతూ వారి పిల్లలకి ఎటువంటి విశ్వాసాన్ని, ఎటువంటి లెగసీని వారు అందించారు. వారి జీవితం మనం చూసినప్పుడు మనము కూడా ఆ విధంగా జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న మనకి రావాలి. రేపన్న రోజున మన పిల్లల పిల్లలు కూడా మా నాన్న పూజించిన దేవుడు, మా నాన్న విశ్వసించిన దేవుడు, మా నాన్న విడిచిపెట్టలేదు, మా తాతయ్య విశ్వసించిన దేవుని యొక్క ఆశీర్వాదాలు మేము అనుభవిస్తున్నాం అనే విధంగా మనము మన తరానికి, తర్వాత తరాలకి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవించాలి. దేవుడు నమ్మకమైన దేవుడు అని బైబిల్ వాక్యం వింటే, వాక్యాన్ని చదివితే కొంత తెలిస్తే, మన జీవితాలు చూసిన వారందరికీ కూడా దేవుడు నిజంగా నమ్మకమైన దేవుడండి అని మన జీవితాల ద్వారా తెలియగలగాలి. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యూదుల్ని చంపాలని అందరూ యోచించినప్పుడు, అందరూ అంటే ఈ యొక్క పాలక వర్గమైనటువంటి హామాను తరపున ఉన్న లీడర్స్ అందరూ, దేవుడు యూదుల పక్షంగా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసిన వారందరూ కూడా భయముతో అనేకులు యూదుల మతమును అవలంబించారట. మీ దేవుడు నిజమైన దేవుడయ్యా బాబు, ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు మీ దేవుడు. కనుక దేవునికి పేరు, గొప్పతనం ఎవరి నుంచి వస్తుందంటే మన నుంచే వస్తుంది. అలా రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డల ద్వారా ఆయన నామం మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన దేవుడు నమ్మకమైన దేవుడు అని ప్రజలు ఎలా తెలుసుకుంటారు? మన జీవితాలను బట్టి. అంతేకాదు, మన దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయిన దేవుని దృష్టిలో వారు చనిపోలేదు, ఇంకనూ వారు సజీవమై ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన దేవునితో మన యొక్క రిలేషన్షిప్ ఇది ఎటర్నల్ రిలేషన్షిప్ దేవుడు చెప్తున్నాడు. మనం నమ్ముకున్న మన దేవునితో మన ఈ ప్రేమ, ఈ విశ్వాసము మరణము వరకు కాదు, మరణము తర్వాత కూడా
ఆయన మనకి దేవుడు, మనం ఆయనకి పిల్లలము. దేవునితో మన రిలేషన్ ఎటువంటిదంటే ఇట్స్ ఎ జనరేషనల్ రిలేషన్, ఎటర్నల్ రిలేషన్ అండ్ ఎ పర్సనల్ రిలేషన్. తరతరాలకు ఉన్న అనుబంధం ఇది, నిత్యత్వంలో ఉన్న అనుబంధం ఇది, వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఇది. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులు దేవుని ద్వారా వారి దేవుడని పిలువబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. సమూయేలు ప్రార్థించిన దేవుడని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. రేపన్న రోజున మన తర్వాత తరాలు మన పేరు చెప్పుకొని ఇదిగో ఫలానా ఆయన దేవుడండి అని దేవునికి ఘనత తెచ్చే విధంగా మనం జీవిస్తున్నామా ఒకసారి యోచించుకుందాం. కనీసం మన పిల్లలు మా డాడీ ఏ దేవుడు నమ్ముకున్నారు, ఆ దేవుడు మా డాడీని విడిచిపెట్టలేదు, మా డాడీ జీవితం బహుగా దీవింపబడింది కనుక మా నాన్న నమ్ముకున్న దేవుణ్ణి నేను కూడా ఆశ్రయించాలి, నేను కూడా విశ్వసించాలనే సాక్షార్థమైన జీవితం కనీసం మన పిల్లలకి మనము జీవించి చూపించాలి. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మనల్ని బట్టి అనేకులు ఆ యేసయ్యను వెంబడించాలి. అందుకనే దేవుడు అనేక చోట్ల నేను మీ పితరులైనటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, సజీవుల దేవుడను. వారు సజీవులు, దేవులున్న వారు ఎవ్వరు కూడా మృతులు కారు. అందుకనే క్రైస్తవులకి మరణం అనేది ఒక నిద్ర లాంటిది మాత్రమే. వారు దేవుని పరదేశంలో నిత్యము సుఖంగా, సంతోషంగా, మెలకువగా ఉండి మరి సజీవంగా ఉన్నవారు, వారికి ఆయన దేవుడు. కనుక మన రిలేషన్ ఏంటండి? మన దేవునికి మనకి ఉన్న ఈ వ్యక్తిగత సంబంధం ఏంటి? పర్సనల్ మాత్రమే కాదు, వ్యక్తిగత సంబంధం మాత్రమే కాదు, జనరేషనల్ రిలేషన్ అయి ఉండాలి. మనల్ని బట్టి తర్వాత తరాలందరూ కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అది నిత్యత్వం వరకు కొనసాగాలి. నిత్యత్వంలో ఇంకా దానికంటూ ఒక ఎండింగ్ అంటూ లేదు. దేవుడు అట్టి అనుబంధం, అట్టి రిలేషన్ని మనకి దేవునితో, దేవుడికి మనతో ఉండులాగున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి, మనల్ని బట్టి అనేకులను ప్రభువులో నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఈరోజు ఇచ్చిన వాక్యం ప్రభువా, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుతూ ఇశ్రాయేలీయులను ప్రభువా అయ్యా నీ మార్గమును నడిపించారు. నీవు మాకు కనబడకపోయినా మా పితరులు మాకు కనబడుతున్నప్పుడు, మా పితరులు నిన్ను నమ్ముకుని వారు ఎంతగా ఆశీర్వదించారో చూసినప్పుడు మేమును కూడా నిన్ను నమ్ముకునే స్థితిలో మమ్మల్ని పెట్టారయ్యా. రేపు కమింగ్ జనరేషన్స్నైనా మమ్మల్ని చూస్తున్న మా పిల్లలు, మా తోటివారు, మా తర్వాత తరాలు నాయనా మమ్మను బట్టి నిన్ను వెంబడించే విధమైనటువంటి గొప్ప పరిశుద్ధ సాక్షార్థమైన జీవితం మేము జీవించుటకు నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి, పాలించి, రక్షించి, కాపాడి అద్భుత ఆశ్చర్య కార్యాలతో మా జీవితాలు నీకు మహిమార్థంగా అయా మా బ్రతుకులు నీకు సాక్షులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగివచ్చి పరమ తండ్రికి యేసుక్రీస్తు నామంలో మహిమ తెచ్చే జీవితం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.